Welcome to our show, Quality Education. Our show is based on how important education is in one's life. We talk with renowned educationalists and speakers about the importance of quality education. For today's show, we have Mr. Venkatikurthi Garu, who is an educationalist and also an IT professional. So, without any further delay, let us welcome Venkat Garu onto our show. Venkat Garu, welcome back, Andy. How are you? I'm doing good, Andy. I'm doing good. Yep. It just feels like yesterday that we had the last week's episode. The days are going so quickly. So Venkat Garu, Yep. today we decided that we will actually talk about summers and how important summers can be for education in the country. Usually when people, especially students, they think about summers, all they think about is like, oh my God, summer holidays achine, we have to, have fun. Because you of course get a significant amount of break. So what topics are we going to continue and discuss in today's episode, Andy? Today's episode is particularly for students, they want to utilize this time in more efficiently. More efficiently means they want to learn new technologies. Suppose when you see the concept like ASK means ask. A represents attitude, and S represents skills, and K represents knowledge. జనరల్లీ ఇన్ కాలేజెస్ అంటే ఈ కాలేజెస్ లో జనరల్ గా ఏముంటుందంటే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ థియరీస్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ డిస్క్రిప్షన్ అవన్నీ కూడా వాళ్ళు కాలేజీలో నేర్పించేస్తారు. ఐ మీన్ నాలెడ్జ్ అనేది కాలేజీలో వచ్చేస్తుంది. రెండవది, ఈ 2 నెలలు ఈ సమ్మర్ టైంని వాళ్ళు ఏంటంటే స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ ఏంటంటే అడిషనల్ క్వాలిఫికేషన్స్, లేకపోతే హౌ వీఆర్ గోయింగ్ టు మేనేజ్ అవర్ టైమ్ ఎఫిషియెంట్లీ, రీజనింగ్, కమ్యూనికేషన్, మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కంపల్సరీగా. దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ అనే పదం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓన్గా డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇంటిగ్రిటీ, హానెస్టీ. ద మోర్ ఇంపార్టెంట్ ఈస్ హానెస్టీ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్, అండ్ ఆప్టిమిజం, ఎంతూసియాజం, కోఆపరేషన్ అండ్ కమిట్మెంట్. అంటే మనం ఒక మాట మీద మాట్లాడుతున్నామంటే కమిట్మెంట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ అన్ని కూడా ఏంటంటే సబ్జెక్ట్ ఎలాగో చదువుతున్నారు కాలేజెస్లో, దే నీడ్ టు గెట్ సమ్ అడిషనల్ స్కిల్స్ అండ్ అడిషనల్ దీస్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే దానికి 2 నెలలు చక్కగా ఉపయోగించుకుంటే బెటర్గా ఉంటుంది అనేటువంటిది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఈ షో చేసే మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు మనం అనుకున్నది ఏంటంటే అనదర్ మీనింగ్ ఆఫ్ రియల్ హ్యాపీనెస్ ఈస్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడట్లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిటీగా కన్వర్ట్ అవుతుంది అంటే ద పర్సన్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ యాటిట్యూడ్ అండ్ అడిషనల్ స్కిల్స్. ఈ రెండు కలిసినప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ లైక్ ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్. అందుకని మనకి నెల్సన్ మండేలా ఒక కొటేషన్ చెప్తారు, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్ అనేటువంటి. సేమ్ థింగ్ అంటే మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నది అంటే ఎస్ డెఫినెట్ గా వాళ్ళ యొక్క స్థాయి మారిపోతూ ఉంటుంది. లాట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే మనకి ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రివిలేజ్ గా ఆలోచిస్తున్నారు, కానీ అలా కాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ హ్యూమన్ రైట్. మనకి హక్కు అనేది అలా ఉన్నప్పుడే మనకి ఇది కొంచెం బెటర్ గా ఉంటుంది అన్నమాట. ఎస్, of course. Of course, Andy, whatever you said is absolutely true. When people are talking about summer education, usually even my parents asalu vallu em chestunanante when during summers nen the whole year edaithe subject lo koddiga weak untundeno avi koncham malli aa subject ni back tedam. I was always weak in maths like a lot of other students. So my mom every evening at least like 1-2 hours or at least 1 hour, not always, తను కొంచెం షీ యూస్ టు టీచ్ మీ ఎవ్రీథింగ్. మళ్ళీ ఒకసారి అసలు ఏమైంది, నెక్స్ట్ ఇయర్ ఏం చదవబోతున్నాము దాని గురించి అనేది దగ్గరుండి షీ కైండ్ ఆఫ్ మేడ్ మీ డూ ఇట్. అండ్ ఎవెన్చువలీ ఈవెన్ ఇన్ మై కాలేజ్ ఐ యూస్ టు డూ దాట్ అట్లీస్ట్ ఒక half an hour 20 minutes. సో ఇలా how can someone cherish, or how can someone increase their level of educational interest, especially during summers? ఇది చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. చాలా మంది ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంటే ఒక భయం ఉంటుంది. అంటే జనాలు చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే ఆల్జిబ్రా ఈజ్ లైక్ గుండె గాబ్రా, అలా సంథింగ్ ఒక పదం పట్టుకొచ్చి చెప్పేవాళ్ళు అనమాట.
సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కడైతే వీక్ గా ఉంటున్నామో అనేటువంటిది మనం ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. దట్స్ ద ఫస్ట్ స్టెప్. ఇస్ లైక్ ఒక్కసారి మన వీక్నెస్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఓవర్కమ్ చేయటం ఎట్లాగో అనేటువంటిది మనము నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మీరు చెప్తున్నారు మీరు మ్యాథమెటిక్స్ లో వీక్ అన్న విషయం మీకు తెలుసు కాబట్టి మీరు ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి ఆ ప్రాబ్లమ్ ని మీరు ఓవర్కమ్ చేశారు, రైట్? సిమిలర్లీ ఈ స్టూడెంట్స్ కూడా నేను ఏ ఏరియాస్ లో వీక్ గా ఉన్నాను అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేసుకొని ఈ టైంని వాళ్ళు కేటాయించుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ మనం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసినట్లయితే ఐదర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఐదర్ బీటెక్ చదువుతున్నారు, లేకపోతే బీఫార్మసీ చదువుతున్నారు, లేకపోతే ఆర్డినరీ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. 90% ఆఫ్ పీపుల్ ఇన్ దీస్ 3 ఏరియాస్ లో ఉంటారు. సో ఉన్నటువంటి వీళ్ళ యొక్క కామన్ గోల్స్ ఏంటి? ఖచ్చితంగా నాకు ఈ బీటెక్ అయిపోగానే నేను ఉద్యోగంలోకి వెళ్ళాలి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. లేకపోతే రెండో ఆప్షన్ నేను అమెరికా వెళ్ళేదో మాస్టర్స్ చేయాలనేది ఇంకొకటి ఉంటుంది. లైక్ ఇంకోపోతే ఫర్దర్ ఎడ్యుకేషన్ గా నేను చేయాలి అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. సో వీళ్ళు ఈ ఆప్షన్ కి అంటే వాళ్ళు పెట్టుకున్నప్పుడు అంటే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నెలల టైం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలను చూసినట్లయితే ఆల్మోస్ట్ లైక్ ఒక 400,000 బీటెక్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అవుట్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం దాదాపు 4 లక్షల మంది బీటెక్ పిల్లలు బయటకు వస్తున్నారు. ఈ బయటకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతారు కదా, నేను ఎందుకు మిమ్మల్ని హైర్ చేయాలి, వై ఐ నీడ్ టు హైర్ యూ అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? నేను నా బీటెక్ డిగ్రీతో పాటు ఐ డిడ్ సమ్ ఎడిషనల్ కోర్సెస్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు అనుకోండి, ఎడిషనల్ సర్టిఫికేషన్స్ లైక్ SAS సర్టిఫికేషన్, లేదా డేటాబ్రిక్స్ సర్టిఫికేషన్, లేకపోతే జావా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ డజంట్ మ్యాటర్. యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఎడిషనల్ స్కిల్స్ అలాంగ్ విత్ యువర్ గ్రాడ్యుయేషన్ తో పాటు కొన్ని ఎడిషనల్ స్కిల్స్ చేస్తే డెఫినెట్ గా ఏంటంటే నేను వాళ్ళకి ఉద్యోగం వస్తుందని చెప్పట్లేదు, ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూలో కొంచెం చక్కగా మాట్లాడారు అనుకో వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇవన్నీ వెరీ వెరీ సింపుల్ థింగ్స్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే కూర్చొని చేసి ఈ 2 నెలలు టైం లేకపోతే 1.5 టైం ఈజ్ ఎ వెరీ బిగ్ టైం. ఆ టైంలో కూర్చొని ఒక టెక్నాలజీ నేర్చుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఈ టెక్నాలజీ అనగానే ఏమైపోతుందంటే ఎన్ని నెలలు ఉంటుంది ట్రైనింగ్, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని చెప్తారు. అస్సలు అది కాదు. ఎన్ని సంవత్సరాలు ఉండదు, ఎన్ని నెలలు కూడా ఉండదు. ఇక్కడ అమెరికా లాంటి దేశంలో ట్రైనింగ్స్ అనేవి అంటే ఈ టెక్నాలజీ ట్రైనింగ్స్ అనేటువంటివి గంటల్లో మాత్రమే ఉంటాయి. ఇట్ మే బి లైక్ 24 hours, ఐ మీన్ 3 days, 40 hours ఇస్ 5 days అంతే. అంటే అంతకుమించి ఉండదండి, ట్రైనింగ్ ఉండదు. ఆ ట్రైనింగ్ లో మీ అందరికి డౌట్ వస్తుంది 50 గంటల్లో ఏం చెప్తారు వాళ్ళు అని. 50 గంటల్లో వాళ్ళు ఏం చెప్పరు. బట్ దే ఆర్ గోయింగ్ టు టీచ్ హౌ టు యూజ్ ద డాక్యుమెంటేషన్, దే ఆర్ గోయింగ్ టు టీచ్ హౌ టు యూజ్ ద సాఫ్ట్వేర్. వాళ్ళ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలి, డాక్యుమెంటేషన్ ఎలా యూజ్ చేయాలి చెప్తారు. మనకి వరల్డ్ చైనీస్ ప్రాబ్లం ఉంటుంది. లైక్ మనం ఒక చేపలను ఇవ్వద్దు, వీ నీడ్ టు టీచ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్. ఒకసారి చేపలు పట్టడం నేర్పించారు అనుకోండి, ఎవ్రీడే వాళ్ళు తినే అవకాశం ఉంటుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఈ టెక్నాలజీలో వాళ్ళు అసలు సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది ఒకటి. ప్రతి సాఫ్ట్వేర్ కి డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక శాస్ అనే సాఫ్ట్వేర్ తీసుకుందాం అనుకోండి, దాంట్లో 50 లక్షల పేజీల డాక్యుమెంటేషన్ ఉంటుంది, 50 lakhs pages. సో ఆ డాక్యుమెంటేషన్ యూజ్ చేసుకోవాలి. దాంట్లో కాన్సెప్ట్స్ చెప్తారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవన్నీ తీసుకోవాలి. ఈవెన్ if you go to Oracle, even if you go to Java, even if you go to Databricks, everything like ప్రతి చోట డాక్యుమెంటేషన్ యూస్ చేసుకోవటం అలవాటు అయితే అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ 40 గంటలు లేకపోతే ఈ 24 hours లో వాళ్ళు అది ఖచ్చితంగా నేర్పిస్తారు. దాని ఒక బూట్ క్యాంప్ లాగా అనమాట. ప్రోగ్రామ్ రాయాలి, చేయాలి. అట్లా ఈ ఐటీ ప్రొఫెషనల్స్ అలాంటి టెక్నాలజీ ఒకటి తీసుకొని దానికి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేషన్ చేస్తే రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. హే, ఐ డిడ్ నాట్ వేస్ట్ మై టైమ్ అలాంగ్ విత్ దిస్ వెకేషన్, ఐ గాట్ దిస్ సర్టిఫికేషన్, దిస్ అని చెప్పే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఎంజాయ్ చేసేసారు అనుకోండి, మనం ఏం చేయలేము. మనం కాదు, ఎవ్వరూ ఏమీ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే టెక్నాలజీస్ చూడండి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, లేకపోతే డీప్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, సో మచ్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. అంటే డైరెక్ట్ గా పోయేసి ఈ టెక్నాలజీ నేర్చుకోవాలంటే లేదు, ఖచ్చితంగా వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ హ్యాస్ ఎ మ్యాథమెటిక్స్ డిగ్రీ. ఎందుకు వాళ్ళు మ్యాథమెటిక్స్ డిగ్రీ తీసుకుంటారు? మ్యాథమెటిక్స్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అందుకని మ్యాథమెటిక్స్ అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. మీకు ఇంకో విషయం తెలుసలేదు, అమెరికా వచ్చినటువంటి చాలా మంది కాదు, 99% ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ గాట్ గుడ్ సక్సెస్. ఎందుకు సక్సెస్ అయ్యారు? ఒకే ఒక రీజన్, వాళ్ళు మ్యాథమెటిక్స్ లో స్ట్రాంగ్.
ఇండియన్స్ బై బర్త్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో కాబట్టి ఎప్పుడైతే మనం మ్యాథమెటిక్స్ లో స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు మనకి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ నుంచి డీవియేట్ అవుతున్నాం అనుకోండి, అప్పుడు మనకి సమస్యలు వస్తాయన్నమాట యాక్చువల్గా. సో కాబట్టి వాళ్ళ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఈ 2 నెలల టైంని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ టెక్నాలజీస్ చేసుకోవాలి, ఇవన్నీ మనం పెట్టుకోగలిగితే దట్ షుడ్ బి మచ్ మోర్ అప్రోప్రియేట్. Of course, and Venkat Garu, the one beautiful thing my college always used to do when I was in my degree, every summer slow, okay, Miru next of a future low, like what jobs you want to do. So of course every year when I had my 3 years of degree, 1 year of ambition, and then next year it changed, and third year it changed. So akkada kuchoni you have to do an R&D, proper R&D, and once you come back you have to give a proper information. Anedi they used to always do us, and it was kind of like a task that used to come in, and Adani Valla it helped us a lot, and even my dad always says that. So what do you think, Andy? At least don't you think that because when you're having summer vacations you are a little free, so why don't students start researching and developing about what career they want to choose? అబ్సల్యూట్గా అండి, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి, డిగ్రీ అయిపోయిన తర్వాత. ఇప్పుడు వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే కాలేజీలో ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదండి, దే ఆర్ ఎంజాయింగ్ లాట్. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరి సమస్యలు స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఏం ఆలోచిస్తారంటే కాలేజీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తారు. సపోజ్ ఒక బీ ఫార్మసీ పిల్లవాడు లేదా ఒక బీటెక్ పిల్లవాడిని అడిగామనుకోండి, సార్ ఇంకా కాలేజీలో ఉన్నాం కదా అంటాడు. 4 years అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని రీసెర్చ్ చేయడానికి 6 నెలలు పడుతుంది వాళ్ళకి. 6 నెలల తర్వాత సరే ఓకే ఇంప్లిమెంట్ చేద్దాము అని చెప్పేసి ఏదో కొత్త కోర్సు నేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్ళి చేస్తారు. అది చేయడానికి ఇంకొక 6 నెలలు పడుతుంది. 6 ఎంత అయింది, 12 months, 1 year వెళ్ళిపోయింది. వీళ్ళ జూనియర్స్ వచ్చేసారు, ఇంకో 4 లక్షల మంది వచ్చారు. ఇప్పుడు ఈ పిల్లవాడు వీళ్ళ జూనియర్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఎవరిని హైర్ చేస్తారు, ఖచ్చితంగా జూనియర్స్ని హైర్ చేస్తారు. సో కాబట్టి ఈ సమ్మర్ వెకేషన్లో వాళ్ళు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవటం అది ఒకటి, అవసరమైతే కొన్ని సెమినార్స్ వర్క్షాప్స్కి జాయిన్ అవ్వటం ఒకటి, ఒక టెక్నాలజీ పర్ఫెక్ట్గా నేర్చుకోవటం ఒకటి, ఇవన్నీ చేయగలిగారు అనుకోండి, డెఫినెట్గా డిగ్రీ సర్టిఫికెట్ ఈ చేత్తో తీసుకుంటూ ఈ చేత్తో ఆఫర్ లెటర్ తీసుకునే పరిస్థితికి వాళ్ళు రావాలి. అలా వచ్చిన రోజు ఖచ్చితంగా అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, మీరు ఇండియాలో ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో కూడా ఏంటి మీకు తెలుసు కదా, లాట్ ఆఫ్ రెసిషన్, లాట్ ఆఫ్ లే ఆఫ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అసలు ఇప్పటి వరకు కొన్ని కంపెనీలు లే ఆఫ్ అనే పదం లేదు ఆ కంపెనీలో, అలాంటి కంపెనీలు కూడా లే ఆఫ్ చేసేస్తున్నాయి. అంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు పోతున్నాయి ఉద్యోగాలు? ఒకటేంటంటే టెక్నాలజీని మనం అప్గ్రేడ్ చేసుకోలేకపోవటం, అది ఒక సమస్య. రెండవది కాస్ట్ కట్ అనేసరికి ఏమైపోయింది, అవుట్ సోర్స్ అవుతున్నాయి జాబ్స్. ఇప్పుడు సపోజ్ అమెరికాలో ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి శాలరీతో ఇండియాలో ఒక 2-3 శాలరీస్ ఉద్యోగాలు ఇవ్వచ్చు అనేటువంటి ఒక భావన. కరెక్ట్, అబ్సల్యూట్లీ ఇస్ కరెక్ట్. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైపోతుంది, సో ఇక్కడ జాబ్స్ తగ్గాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ తగ్గుతున్నాయి కరెక్ట్గా, కానీ అట్ ద సేమ్ టైం జాబ్స్ ఎక్కడ ఇండియాలో పెరుగుతున్నాయి కదా. సో ఇండియాలో ఉన్నటువంటి జాబ్స్ని మనం ఎంతవరకు గ్రాబ్ చేస్తున్నాము అంటే ఏంటి, అమెరికా ఎట్ పార్ టెక్నాలజీలో ఇండియా ఎట్ పార్ ఈక్వలెంట్ గానే ఉంది, కానీ స్టూడెంట్స్ ఆ టెక్నాలజీ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటున్నారా? వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే వాళ్ళు థియరీని బైహార్ట్ చేసేస్తున్నారు, థియరీ మొత్తం బట్టి కొట్టేస్తున్నారు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ నాలెడ్జ్ని అప్లికేషన్ సైడ్ పట్టురావట్లేదు. అప్లికేషన్ సైడ్ పట్టురాకపోవటం వల్ల వచ్చేటువంటి బిగ్ ఇష్యూ అనమాట. ఆ ఇష్యూ ఏంటంటే ఈ జాబ్స్ పోవటం, పోయిన వాళ్ళకి మళ్ళీ జాబ్స్ రాలేకపోవటము, ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. సో కాబట్టి ఇప్పుడు మీరు స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. డిగ్రీ అయిపోయిన రోజు నుంచి వాళ్ళ యొక్క గోల్ ఏదైతే అది కార్పొరేట్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్తో మాట్లాడాలి. నేను అందుకనే చాలా సందర్భాల్లో చెప్తాను, సెలెక్ట్ ఎ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. అందుకని మనం ఒక మంచి టీచర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎవరు టీచ్ చేస్తున్నారు, మనం ఒక టెక్నాలజీ వెళ్ళేటప్పుడు ఆ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ యొక్క ఇండస్ట్రీ నాలెడ్జ్ని మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇవి మనం ఆలోచించగలిగినప్పుడు ఖచ్చితంగా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట యాక్చువల్గా. Of course. Venkat Garu, don't you think that the educational institutions must take some changes? Don't you think ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ముందుకు వచ్చి ఓకే సమ్మర్
kosam we will have certain things, we can have not completely subject related, something extracurricular with a little bit of education in it, because I do get to notice that India law and USA law, there is a lot of difference. Apparently in USA there are very different educational yet fun camps happening. Don't you think in India also there must be certain changes? అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ ఇండియా నీడ్ లాట్ ఆఫ్ చేంజెస్. అందుకనే కదా ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అది ఐ థింక్ 2020లో ఎప్పుడో స్టార్ట్ చేసినట్టున్నారు. బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ అండ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ ఇంప్లిమెంటేషన్లో ఏమైపోతుంది, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాలసీ ఈజ్ వెరీ మచ్ ఈజ్ ఓపెన్. అంటే మీరు ఎప్పుడైనా లోపలికి రావచ్చు, ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోవచ్చు. యూ విల్ గెట్ సమ్ క్రెడిట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇవాళ సపోజ్ ఇప్పుడు మీరు ఎంపీసీ ఇంటర్మీడియట్ చదివారు అనుకోండి, యు ఆర్ నాట్ ఏబుల్ టు గో టు మెడికల్ డిగ్రీకి వెళ్ళే పరిస్థితి ఉండదు. కానీ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఆ సిస్టమ్ అనేది ఉంటుంది. అదొకటి ప్లస్ పాయింట్. రెండవది ఏమైందంటే డిగ్రీ విత్ అన్ని కూడా డిగ్రీస్ ఆనర్స్ చేశారు. ఐ మీన్ 4 years డిగ్రీ చేశారు. 3 సంవత్సరాలు డిగ్రీ ఉన్న తర్వాత 1 year వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి. బట్ ఫర్ దట్ కేస్ దే నీడ్ టు గో టు కార్పొరేట్ అని చెప్పేసి వాళ్ళు చాలా బాగుంది. వెరీ సిస్టమ్ అనేది చాలా చక్కగా డెవలప్ చేశారు, నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంటుందనే చోటుకు వస్తే నాకు తెలుసు, ఐ మీన్ పేర్లు అక్కర్లేదు. ఒక కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పారు, సార్ మా కాలేజీలో వీళ్ళు ప్రాజెక్ట్ చేయాలి, ఖచ్చితంగా ప్రాజెక్ట్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి ఎక్కడో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయేసి ఒక లెటర్ పట్టుకొస్తున్నారు, ఒక ఎంతో డబ్బులు ఇచ్చి ఆ లెటర్ తీసుకొని అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమి నేర్చుకోవట్లేదు, సింప్లీ దే ఆర్ టేకింగ్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ దట్ లెటర్ అండ్ ఈ పోర్టల్ ఏదో అప్లోడ్ చేసేస్తున్నారు. అది కుదరదు కదా. ఖచ్చితంగా నువ్వు 3 నెలల పాటు ప్రాజెక్ట్ చేయాలి అంటే యూ నీడ్ టు గో టు ద ఇన్స్టిట్యూట్. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి అసలు రిక్వైర్మెంట్స్ ఎలా గ్యాదర్ చేయాలి, అది ఫస్ట్ క్వశ్చన్. అసలు వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ హౌ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్, హౌ టు కన్వర్ట్ దట్ ఇంటూ ఫంక్షనల్ డాక్యుమెంట్ కన్వర్ట్ చేయాలి, ఫంక్షనల్ డాక్యుమెంట్ నుంచి టెక్నికల్ కి కన్వర్ట్ చేయాలి, ఆ తర్వాత ప్రోగ్రామ్స్ రాయాలి, రాసిన తర్వాత వాటిని టెస్ట్ చేయాలి, డీబగ్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ వెంట్ వెల్ పుట్ ఇంటూ లైఫ్. సో దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్. దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని చెప్తాం మనం. సో ఇవేమీ చేయకుండా జస్ట్ ఒక లెటర్ తీసుకొనేసి ఎంతమందికి చేస్తుందండి గవర్నమెంట్? 4 లక్షల మంది, 5 లక్షల మంది స్టూడెంట్స్ని ఈజ్ ఇట్ పాసిబుల్ టు ట్రాక్? అందుకని నేను ఇందాక మీకు చెప్పాను, యాటిట్యూడ్ అన్న పదం ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా సెల్ఫ్ మోటివేషన్. ఎవ్వరూ మోటివేట్ చేయరండి ఎవరికి వాళ్ళకి వాళ్ళు మోటివేట్ అవ్వాలి కంపల్సరీగా. వాళ్ళలో ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి, నేను గ్రో అవ్వాలి, నేను డెవలప్ అవ్వాలి అనేటువంటి తపన వాళ్ళలో ఉండాలి అంటే ఏంటి, ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్, నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇంటిగ్రిటీ, హానెస్టీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు హానెస్టీ ఏమిటి అని. హానెస్టీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. మీరు మీ ఎగ్జామ్ మీరే రాయాలి, మీ ఇంటర్వ్యూలు మీరే తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి. హానెస్టీ, ఆప్టిమిజం అండ్ ఎంతూసియాజం, నేర్చుకోవాలనే అంబిషన్ ఉండాలి, కోఆపరేషన్, అవసరమైతే నెట్వర్క్ తీసుకోవాలి, బిల్డ్ చేయాలి. లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ అన్న పదం ఏంటంటే మనం ఇవాళ ఈ పని చేస్తున్నాము అని మనం అనుకున్నాం అనుకోండి, నా మాట మీద నేనే నిలబడలేకపోతే ప్రపంచంలో నా మాట ఎవ్వరూ వినరు. ఇప్పుడు సపోజ్ నేను కమిట్ అయ్యాను, థర్స్డే బలానా 3 o'clock to 3:30 మన ప్రోగ్రామ్ అని. ఆల్మోస్ట్ మనం 1 year నుంచి చేస్తున్నాం. ఏ రోజు నేను మిస్ అయ్యాను? ఎందుకు? 5 minutes ముందే జాయిన్ అవుతాను. ఎందుకు? నేను కమిట్ అయ్యాను. అంటే ఈ ప్రోగ్రామ్ నేను చేస్తానని కమిట్ అయ్యాను కాబట్టి నాకు ఎన్ని పనులు ఉన్నా సరే నా మాట మీద నాకు నిలబడాలి అనేటువంటి ఒక భావన. అదే విధంగా స్టూడెంట్స్ కూడా అంతే. ఈ ఎగ్జామ్ రాయాలి, ఈ సర్టిఫికేషన్ చేయాలి, ఈ లోపల చేసేయాలి అని కమిట్మెంట్ పెట్టుకోవాలి. దానికి వాళ్ళు చేయాల్సింది ఏముంది, ఒక 2 గంటలు ఎక్స్ట్రా పని చేయటం అంతే, ఎక్స్ట్రా కష్టపడటం అంతే, అంతమించి ఏమీ చేయక్కర్లేదు. సో కాబట్టి ఏంటంటే డెఫినెట్గా అంటే వాళ్ళ స్టూడెంట్స్ అంటే ఐ మీన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతవరకు మారుతాయి, వాళ్ళ కన్స్ట్రెంట్స్ వాళ్ళకు ఉన్నాయి, సిలబస్ మార్చడాలు అవన్నీ జరగవు. కానీ కనీసం ఏంటంటే స్టూడెంట్ వెళ్ళిపోయి నేను ఈ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నాను, కెన్ యూ ప్లీజ్ పుట్ ఏ ఫ్యాకల్టీ అని ఒక 10 మంది స్టూడెంట్స్ అడిగితే నాకు తెలిసినంత వరకు ఏ కాలేజీ కూడా నో అని మాత్రం అనదు. అవసరమైతే ఇంకొక ఫ్యాకల్టీని పట్టుకొచ్చి వాళ్ళు ఖచ్చితంగా టీచ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు 100%. బట్ ప్రొవైడెడ్ దే నీడ్ టు ఆస్క్. స్టూడెంట్స్ పోయి అడగాలి, ఈ కోర్సు బాగుంటుంది, మా ఫార్మసీ వాళ్ళకి ఈ కోర్సు బాగుంటుంది, వై డోంట్ యూ టాక్ టు ద ఫ్యాకల్టీ అండ్ ఆస్క్ దెమ్ టు టేక్ దిస్ వన్ అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ముందుకు వస్తారు. ఇదంతా కూడా ఏంటంటే స్టూడెంట్కి తన లోపల ఒక బర్నింగ్ డిజైర్ అనేటువంటిది డెవలప్ కావాలి, ఉండాలి. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది పరిగెట్టుకుంటూ వస్తుంది. అది లేని రోజు సక్సెస్ చాలా కష్టం. ట్రూ.
True, Venkat Garu. I think with education, we did cover a lot of things, but I think one of my favorite parts about summer vacation was even, I guess it was a traditional thing that we used to go to our grandparents' house. And honestly, Venkat Garu, akkada manam chala నేర్చుకుంటాం. Not just, traditionally, akkada కూర్చొని grandparents they sit down, they say all these stories and how the moral of the stories. దాని వల్ల మనం చాలా ethics అనేది we get to learn, which actually helps us in future, which actually helps us when we get jobs. We understand, we relate. Okay, now this is how it went. At least during these summer vacations, don't you think wala soft skills, wala ethics, wala traditionals, at least that they can practice and grow in life? అబ్సల్యూట్లీ అండి. అది చాలా మంచిది. ఇప్పుడు మీరు వెళ్తున్నారు మీ గ్రాండ్ పేరెంట్స్ హౌస్కి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏంటి ఒక కమిట్మెంట్. వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు అది ఇంత వాళ్ళ ఏజ్ కొంచెం పెద్ద అయినా సరే ఈ పిల్లలు వచ్చారని ఎంత వాళ్ళు ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనేది మనం చూస్తాం. బట్ అల్టిమేట్లీ ఏంటంటే సక్సెస్ అండి. సక్సెస్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ పార్ట్. అల్టిమేట్లీ సక్సెస్. మీరు అక్కడికి వెళ్తారు, వెళ్ళినప్పుడు ప్రశాంతమైన విలేజెస్ లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ మీకు చాలా తెలుసుకోవచ్చు. కోఆపరేషన్, లైక్ తోటి వాళ్ళతో కలిసి తిరగటము, కలిసి ఆడటము, ఇవన్నీ తెలుసుకుంటారు. అవన్నీ బెటర్. అవన్నీ కూడా యాటిట్యూడ్లోకి వచ్చేస్తాయి. కానీ బట్ వేరేస్ ఒక 2 months ఆఫ్ యువర్ టైమ్ సమ్మర్ వెకేషన్ ఉన్నది అంటే ప్రాబబ్లీ యూ ఆర్ స్పెండింగ్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ ప్రాబబ్లీ 1 week స్పెండ్ చేస్తారు, లేదా 10 days స్పెండ్ చేస్తారు. రిమైనింగ్ 40 days ఆర్ 50 days ఏం చేస్తారు అనేటువంటిది మీకు ఒక విషయం తెలుసో లేదో. ఒక జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బస్సులో నుంచి వెళ్తూ అసలు రోడ్డు మీద మొత్తం పేపర్లు పోసేస్తారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వాళ్ళు ఫ్యాన్లు అన్ని ఓడబీకేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఫ్యాన్లు ఇరక్కొడతారు అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు జరుగుతుంది? అరే వాళ్ళకి ఇంకేం అవ్వాలో, జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయింది. ప్రపంచం ఏం కాదు, చాలా ఉంది వాళ్ళకి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అదే చెప్తున్నాను నేను, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత దే ఆర్ హ్యాపీ విత్ దట్. బట్ వేరేజ్ రియల్ ఛాలెంజెస్ ఎప్పుడు వస్తాయి? బీటెక్లోనో లేకపోతే ఎంబీబీఎస్లోనో లేకపోతే నెక్స్ట్ వచ్చేస్తాయి ఛాలెంజెస్. అది పేరెంట్స్ వాళ్ళకి చెప్పాలి, ఇదంకా అవ్వలేదు, యూ నీడ్ టు రీడ్ ఆల్ దోస్ థింగ్స్. ఎంతమంది అండి మీకు సినిమా అయిపోయిన తర్వాత పుస్తకాలు ఇసిరి పడేసేసి ఆ రోజు సాయంత్రం ఎంతమంది సినిమాకి వెళ్తారో తెలుసా? అందరూ సినిమాకి వెళ్తారు. నాకు అదే అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు నాకు ఎందుకు. వాళ్ళకి ఒక ఎగ్జామ్ అయిపోయింది అంతే, కానీ రేపు మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి, ఆ తర్వాత బీటెక్ చేస్తే బీటెక్ రాయాలి, ఆ తర్వాత అమెరికా రావాలనుకుంటే జిఆర్ఈ రాయాలి, టోఫెల్ రాయాలి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా. తెలిసినప్పుడు ఆ పుస్తకాలు కనీసం పక్కన పెట్టుకుంటారా? పక్కన పెట్టుకోరు, ఎక్కడో ఇసురు పడేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే పెట్టుకోవడం బిగించేస్తారు. ఇదంతా ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఒక గోల్ సెట్ చేయాలి. హే, నువ్వు ఎంపీసీ గ్రూప్ ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే నువ్వు ఐఐటీలకి ట్రై చేయి. ఐఐటీలో నీకు బీటెక్ రావాలని ట్రై చేస్తే కనీసం ఐఐటి రాకపోయినా ఎన్ఐటీలో సీట్ వస్తుంది. ఎన్ఐటి అంటే ఇంతకుముందు ఆర్ఈసి అనేవాళ్ళు, అక్కడ సీట్ వచ్చేస్తుంది. అలా కాకుండా వాడికి ఒక లక్ష ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఏదో ఒక పిచ్చి కాలేజీలో సీట్ వచ్చేస్తుంది. లైఫ్ ఎక్కడ సెటిల్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద ప్రాబ్లం. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి గోల్ సెట్ చేయటం ఒకటి. రెండవది ఏంటంటే మనీ వాల్యూ తెలియాలి. వాళ్ళేమో పల్లెటూరులో కూర్చొని చేసి పాపం ఎండలో పనిచేస్తూ ఉంటేనేమో, ఈ పిల్లలేమో వీళ్ళు ఏసీ హాల్స్లో కూర్చొని సినిమాలు చూస్తూ ఉంటారు. అంటే ఎక్కడే బాధ అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళకి వాళ్ళ ఫాదరు మదరు చేసేటువంటి హార్డ్ వర్క్ వీళ్ళకి తెలియట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు అమెరికా వచ్చేటువంటి ప్రతి స్టూడెంట్ నా దగ్గరకు ఎవరైనా వస్తే వాళ్ళ పేరెంట్స్ ముందు ఇండియా అడుగుతాను, నువ్వు అమెరికా వెళ్ళడానికి 40 లక్షల రూపాయలు మీ ఫాదరో మదరో మీ బ్యాంకరో ఎవరో ఒకళ్ళు అప్పిస్తున్నారు, నువ్వు ఎలా తిరిగి ఆ డబ్బులు ఇస్తావో చెప్పు. నేను ఉద్యోగం చేసి ఇస్తాను అంటారు. న్యాచురల్ ఆన్సర్. అమెరికాలో ఉద్యోగం చేయడానికి నీ దగ్గర ఉన్న స్కిల్ ఒక్కటి చెప్పు, ఒక్క టెక్నాలజీ. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, లేకపోతే మెషిన్ లెర్నింగ్, లేకపోతే పైథాన్, ఇలాంటివన్నిట్లో ఏదంట్లో ఒక్క దాంట్లో స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉందా? లేదు. ఏదో జస్ట్ నాకు అదొచ్చండి ఇదొచ్చండి చెప్తారు. ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ రియల్ బర్నింగ్ ప్రాబ్లమ్స్ అండి. దానివల్ల ఏమైపోతుంది? అమెరికాలో ఈ సూసైడ్స్ కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ తెలియకపోవటం అది ప్రాబ్లం. నిన్న ఒక అమ్మాయి నార్త్ కేరళైనా అనుకుంటాను, యాక్సిడెంట్లో చనిపోయింది ఒక అమ్మాయి. ఎంత బాధ అనిపిస్తుంది. యాదగిరిగుట్టలో వాళ్ళ పేరెంట్స్ నిన్న ఇంటర్వ్యూ కూడా చూసాను నేను. దట్ ఈస్ వెరీ బ్యాడ్. పాపం అమెరికా చదువుకోవాలని వచ్చిన అమ్మాయి లైక్ రోడ్డు క్రాస్ చేస్తూ సంథింగ్ లైక్ దిస్. సో ఎందుకు జరుగుతుంది? అమెరికా లాంటి దేశంలో రూల్స్ పాటించకపోవడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది ఫస్ట్ అసలు చేయకూడదు, రూల్స్ అనేది పాటించాల్సిందే. ఇండియా నుంచి అమెరికా వస్తున్నారు, కనీసం మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. అమెరికాలో ఇలా రూల్స్ పాటించాలి, ఇలా ఉండాలని కనీసం చెప్తున్నాం. ఎంతమంది వీళ్ళు చూస్తారు ఈ షోల్ని? చెప్పండి. చేసాను ఇంప్లిమెంట్ ఎక్కడ చేస్తారు?
ఇవన్నీ ఏంటంటే కలెక్టివ్ టాస్క్ శివాని గారు. టోటల్ గా ఏంటంటే కాలేజెస్, మేనేజ్మెంట్స్, ప్రిన్సిపాల్స్ లైక్ అస్ ఇవన్నీ మనం చేయగలిగితే దట్ విల్ బి అడ్వాంటేజ్ ఫర్ ద స్టూడెంట్స్. Of course. Yes, completely valid, Andy. I think with that, we will end today's session. Thank you so much, Venkat Garu, for tuning in and giving your valuable inputs. Thank you so much for the viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj.